నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. మేషరాశిలోని విద్యార్థులకు మంచి విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇక నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణకు కావలసిన ప్రణాళికను రూపొందిస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నూతన పెట్టుబడులు కూడా అందుకుంటారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. అలాగే మొత్తం మీదుగా చూసుకుంటే మిథున రాశి వారికి మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి వ్యవహారాల్లో పురోగతి అనేది కనబడుతుంది. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో ఏవైతే సమస్యలు నెలకొని ఉన్నాయో వాటిని నేర్పుతో పరిష్కరించుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు అనేవి తొలగిపోతాయి. రాబడి అనుకున్న విధంగా సమకూరుతుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల దిశగా కొనసాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి కనబడుతున్నవి. క్రీడాకారులకు, కళాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు చేసే పరిశోధనలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.